బాడీ బిల్డింగ్ అనేది ఈజీ గేమ్ కాదు. చాలా మంది స్టెరాయిడ్ యూజ్ చేస్తే బాడీ వచ్చేస్తుంది, ఎనాబాలిక్స్ యూజ్ చేస్తే బాడీ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ఎనాబాలిక్స్ యూజ్ చేస్తే బాడీ రాదు. ఎనాబాలిక్స్ యూజ్ చేసి దాని దగ్గర కష్టపడి దాని దగ్గర డైట్ చేస్తేనే బాడీ వస్తుంది. అదే చెప్పి ఎనాబాలిక్స్ యూజ్ చేయమని చెప్పట్లేదు నేను. ఇప్పుడు మీరు ఒక ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీకు ఓ మెడిసిన్ ఇస్తాడు డాక్టర్. ఆ మెడిసిన్ వేస్తే లోపల ఎలాగైతే ఫైట్ చేస్తుందో ఆ ఫీవర్ ని తగ్గించడానికి, ఈ మెడిసిన్స్ కూడా అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత సెల్స్ అనేవి బాగా రెడీ చేసి దానికి మళ్ళీ బూస్ట్ అనేది చేస్తాయి. దాని మీద వీళ్ళు చేసిన ఎక్సర్సైజ్, మెయిన్ ఎక్సర్సైజ్. స్టెరాయిడ్ యూజ్ చేస్తే బాడీ వస్తుంది, కానీ స్టెరాయిడ్ యూజ్ చేస్తే బాడీ రాదు. దాంతో పాటు ఎక్సర్సైజ్ మెయిన్ చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, రెస్ట్ ఉండాలి. ఇవన్నీ చేస్తేనే బాడీ వస్తుంది. తెలియకుండా ఎవరు ఇది స్టెరాయిడ్ వేసి రెడీ అయిపోయాడరా, ఇటు ప్రోటీన్ తయారు రెడీ అయిపోయాడరా, ప్రోటీన్ స్టెరాయిడ్ వేసుకుంటూ బాడీస్ వచ్చేవు. దాని తగ్గట్టు కష్టపడాలి, దాని తగ్గట్టు వర్కౌట్ చేయాలి, దాని తగ్గట్టు రెస్ట్ ఉండాలి, దాని తగ్గట్టు ఫుడ్ తినాలి. ఇవన్నీ చేస్తేనే తర్వాత వచ్చిందే బాడీ రిజల్ట్. మీరు ఎవరో చెప్పింది వినేసి తెలియకుండా రాంగ్ స్ప్రెడ్ చేయకండి ఎవరికి.